మెతుకు సీమలో నేడు కేసీఆర్ సభ. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ, వెల్కమ్ టు ఎన్బికే న్యూస్ ఛానల్. మెదక్, జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్లలో ఎన్నికల శంకారవం. సుల్తానాపూర్ వేదికగా ప్రజా ఆశీర్వాద సభ. గులాబీ దళంలో కథనోత్సవం. 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ. వచ్చే వానాకాలం వడ్లకు 500 బోనస్ ఇస్తాం. నారాయణపేట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక మళ్లీ తీహార్ జైలుకు కవిత. 9 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు. ఆమె బయట ఉంటే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారు సిబిఐ. విచారణకు సహకరించడం లేదని వెల్లడి. సిబిఐ వాదనలతో ఏకీభవించి తీర్పు చెప్పిన జడ్జి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి, బెయిల్ ఇవ్వండి, కోర్టులో కవిత పిటిషన్. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే ఈసారి మస్తు వానలు. భారత వాతావరణ శాఖ వెల్లడి. దేశంలో ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనటువంటి అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించినట్టు తెలుస్తోంది. ఆగస్టు, సెప్టెంబర్లో కూడా వానలు ఉండేటువంటి అవకాశం ఉంది. సన్ రైజర్స్ కొత్త చరిత్ర. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అత్యధిక స్కోరుతో చరిత్ర సృష్టించింది. సోమవారం బెంగళూరులో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీపై 287 3 వికెట్ల స్కోరుతో తన రికార్డును తనే బ్రేక్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మనం నెక్స్ట్ న్యూస్ చూద్దాం. మీరు లైక్ చేయండి. ఎలక్టరల్ బాండ్లతోనే బ్లాక్ మనీ కట్టడి. నా మనసుకు నచ్చిన ఆలోచనే ఈ స్కీమ్. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి. నెక్స్ట్